మరి 4,000 కోట్ల రూపాయలు ఇచ్చినప్పుడు మిగిలిన నియోజకవర్గాలు కానీ మిగిలిన జిల్లాలు కానీ ఏ రోజున ఆలోచన చేశారా అని అడుగుతున్నా. వాళ్ళు కూడా మీలాగానే ఆలోచన చేసి మా జిల్లాలను పూర్తిగా విస్మరించారని, మా జిల్లాలకు ఇవ్వలేదని ఆ జిల్లా వాళ్ళు కూడా ఈ రకంగానే తీర్మానం చేయమంటే తీర్మానానికి మీరు సిద్ధమా అని అడుగుతున్నా. అదే మాదిరి గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ, నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నిన్న కూడా చాలా దారుణంగా మా ఎమ్మెల్యేలని ఎంపీలని వారితో పాటు మా ఇద్దరు మంత్రుల్ని ఇష్టానుసారంగా కామెంట్ చేయడమే కాకుండా ఒక విషం చల్లేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు అధ్యక్ష. కేవలం మేము ప్రధాన ప్రతిపక్షంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సమానంగా 8 మంది ఎంపీలను గెలుచుకునేసరికి పాపం ముఖ్యమంత్రి గారు ఇబ్బందులు పడి ఎక్కడైనా కుర్చీకి ఎసరు వస్తుందో, ఎక్కడ ఆయన పదవి పోతుందో అని చెప్పి భయపడి ఏదో ఒక రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈరోజు ఈ రకంగా తీర్మానం ప్రవేశపెట్టడం ఎంతవరకు సమంజసమని అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను. అధ్యక్ష ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, కేంద్ర బడ్జెట్లో అధ్యక్ష తెలంగాణకే కాదు ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం చేయలేదు అధ్యక్ష. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు అనుభవం లేకుండా డైరెక్ట్గా ముఖ్యమంత్రి అవడంతో పాపం వారికి ఫెడరల్ వ్యవస్థ మీద పూర్తిగా విశ్వాసం లేదా, అనుభవం లేక మాట్లాడుతూ ఉన్నారా? దయచేసి సభకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నేను సింపుల్గా 2 అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ ఫెడరల్ స్ఫూర్తి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా, ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ రోజు కూడా జరిగినటువంటి ఒక కొత్త చర్చకు దారితీసినటువంటి ముఖ్యమంత్రి గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేంద్రం నుంచి నిధులు వచ్చినప్పుడు రామచంద్ర నాయక్ అధ్యక్ష మహేష్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల ప్రయోజనాల గురించి మాట్లాడమంటే టీఆర్ఎస్ వారు లేవగానే ఆయన కూర్చుంటాను 3-4 సార్లు వారు కావాల్సి కూర్చున్నారు అధ్యక్ష. వారిని ఒకరినొకరు సభలో ఒకరినొకరు సహకరించుకున్నట్టు కనబడుతూనే ఉంది అధ్యక్ష. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారి గురించి సమస్య కాదు అధ్యక్ష. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది జీర్ణించుకోలేక మీరు బాధలో ఉన్నారు మహేష్ రెడ్డి గారు. దయచేసి రాష్ట్ర ప్రయోజనాల గురించి, ప్రజా ప్రయోజనాల గురించి చర్చించండి. అదేవిధంగా ఏ విధంగా ముందుకు మనం హక్కుల్ని సాధించుకోవాలనే దాని మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడండి ప్లీజ్. మహేష్ రెడ్డి గారు. మిత్రమా నువ్వు ఎంత తిప్పలు పడ్డా నీకు మంత్రి పదవి ఇయ్యరు, మీ కమ్యూనిటీకి ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదు, మీరు ఎక్కువ ఆవేశపడకండి. వినండి, మేము మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న సందర్భంగా పచ్చి అబద్ధాలు మాట్లాడినా దాదాపు 40 నిమిషాలు విషం చిల్లినా కూడా మేము ఓపికతో విన్నాం.